వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం సర్కిల్స్కి సంబంధించి 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. సో ఈ చాప్టర్లో మనకి టోటల్గా 2 7s వస్తాయి, అంటే 7 + 7 14 మార్క్స్. సో ఈ 14 మార్క్స్ కోసం ఎన్ని క్వశ్చన్స్ చదవాలి, ఎలాంటి క్వశ్చన్స్ చదవాలి ఒకసారి చూద్దాం. సో ఇందులో మీకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సి ఇఫ్ ద పాయింట్స్ 2, 0, 0, 1, 4, 5, 0, C ఆర్ కాన్సైక్లిక్. సో ఈ సమ్ మీరు చేయాలంటే ఖచ్చితంగా మీకు 2 పాయింట్స్ ఇంపార్టెంట్. ఏంటి ఆ 2 పాయింట్స్ అంటే, ఫస్ట్ కాన్సైక్లిక్ అంటే ఏంటి, అండ్ సెకండ్ సర్కిల్ ఈక్వేషన్ లేదా ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. సో చూడండి, మీకు ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఈజీగా సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా మీకు సర్కిల్ ఈక్వేషన్ వచ్చి ఉండాలి. సెకండ్ వన్ కాన్సైక్లిక్ ఏంటో తెలిసి ఉండాలి. సో ఫస్ట్ మనం కాన్సైక్లిక్ ఏంటో నేర్చుకుందాం. సో కాన్సైక్లిక్ అంటే ఏంటి? సో చూడన్నా, ఒక సర్కిల్ పైన లేదా ఒక సర్కిల్ మీద 4 పాయింట్స్ ఉన్నట్టు లేదా 4 పాయింట్స్ మనం చూపించగలిగితే అది కాన్సైక్లిక్. గుర్తుపెట్టుకోండి, కాన్సైక్లిక్ అంటే ఏంటి? ఒక సర్కిల్ పైన 4 పాయింట్స్ ఉన్నాయని మనం చూపిస్తే అది కాన్సైక్లిక్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 3 పాయింట్స్ తీసుకుంటా. 3 పాయింట్స్ తీసుకొని ఈ 3 పాయింట్స్ గుండా ఒక సర్కిల్ని ఫామ్ చేస్తాను. అర్థమైందా? 3 పాయింట్స్ తీసుకొని ఈ 3 పాయింట్స్ గుండా ఒక సర్కిల్ ఫామ్ చేసుకుంటా. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తానంటే ఈ 4th పాయింట్ ఏదైతే ఉందో ఈ 4th పాయింట్ని ఈ యొక్క సర్కిల్ పైన పెట్టేటప్పుడు అది మనకి సాటిస్ఫై చేయాలి. అలా సాటిస్ఫై అయితే ఈ 4 పాయింట్స్ కాన్సైక్లిక్ అని అర్థం. అర్థమైంది కదా? సో ఇది కాన్సైక్లిక్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి, ఈ 3 పాయింట్స్ని సర్కిల్ ఈక్వేషన్లో ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. 4 ఈక్వేషన్స్ వస్తాయి. ఓకే, సో ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. సో సర్కిల్ ఈక్వేషన్ వచ్చేసరికి మనకి x² + y² + 2gx + 2fy + c = 0. ఇది సర్కిల్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ మీకు వస్తే సర్కిల్ చాప్టర్ నుంచి మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అది 4 మార్క్స్ క్వశ్చన్ అవని, 2 మార్క్స్ క్వశ్చన్ అవ్వచ్చు, లేదా 7 మార్క్స్ క్వశ్చన్ అవ్వచ్చు. సర్కిల్ చాప్టర్లో మీకు ఈ సర్కిల్ ఈక్వేషన్ వచ్చేస్తే ప్రతి సమ్ కూడా మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయగలరు. అది ఎలాగో నేను ఇప్పుడు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి మనకి 2, 0. సో ఈ 2, 0 పాయింట్ని ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, చూడండి, దీన్ని x అనుకోండి, దీన్ని y అనుకోండి. అంటే మనకి x ఏంటి 2, y ఏంటి 0. సో ఇప్పుడు 2ని 0ని xy ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఫస్ట్ ఏంటి x² అంటే 2² 4 ప్లస్ y² అంటే 0² 0 ప్లస్ 2g అండ్ x ఉంది, x ప్లేస్లో ఎంత మనం చెప్పాను 2. సో 2 ప్లస్ 2f అండ్ y ప్లస్లో 0 ప్లస్ c = 0. అర్థమైంది కదా? సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి, 4 ప్లస్ 2 × 2 4 అండ్ g ప్లస్ 2f × c 2f × 0. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 0 అండ్ ప్లస్ c = 0. ఇది మనకి ఏమైంది? ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, సో ఇప్పుడు ఏం చేసాం మనం 2.0 ఈ పాయింట్ని సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసాం. మనకు వచ్చిన ఈక్వేషన్ ఇది ఏంటి? 4 + 4g + c = 0. దీన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఫస్ట్ మనం ఏం చేసాం 2.0. సో దీన్ని మనం సర్కిల్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ పాయింట్ ఏంటి 0, 1. ఈ పాయింట్ని సర్కిల్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో చూడండి, ఒకసారి సర్కిల్ ఈక్వేషన్ రాస్తాను. ఇక్కడ x² + y² + 2gx + 2fy + c. ఈ ఈక్వేషన్ వస్తే మీకు ఈజీగా ఏ సమ్ అయినా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, x² అంటే మనకి పాయింట్స్ ఏంటి 0, 1 అంటే x ప్లేస్లో 0, y ప్లేస్లో 1. ఓకే, సో x² అంటే 0² 0, 1² 1, 2g x ప్లేస్లో 0, 2f y ప్లేస్లో 1 ప్లస్ c. ఓకే, సో దీని నుంచి మన ఈక్వేషన్ ఏమొచ్చింది 1 ప్లస్ దిస్ ఇస్ 0 అండ్ 2f × 1 2f ప్లస్ c = 0. ఇదేంటి మనకి ఈక్వేషన్ 3. ఓకే, ఇది అర్థమైంది కదా ఎలా వచ్చిందో. నెక్స్ట్ పాయింట్ ఏంటి 4, 5 కదా. సో చూడండి 4, 5. సో దీన్ని ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడనా, ఇది కూడా సేమ్ ఇదే సర్కిల్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి. x² అంటే x ప్లేస్లో 4, y ప్లేస్లో 5. సో 4² 16, 5² 25, 2g × x ప్లేస్లో 4, 2f × y ప్లేస్లో 5 ప్లస్ c = 0. ఓకే, నెక్స్ట్ 16 + 25. ఓకే, 2 4s 8g, 2 5s 10f plus c = 0. And 16 + 25 is nothing but 41 plus 8z
ప్లస్ 10f ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు మనకి ఎన్ని వచ్చాయి? 4 ఈక్వేషన్స్ వచ్చాయి. ఓకే, 4 ఈక్వేషన్స్ వచ్చాయి. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే చూడండి, ఈక్వేషన్ 2 - 3 చేస్తే మనకి ఈక్వేషన్ 5 వస్తుంది. నెక్స్ట్ 4 3 మైనస్ చేస్తే ఈక్వేషన్ 6 వస్తుంది. ఈ వచ్చే ఈ 5 6 ఈ రెండింటిని మైనస్ చేస్తే మనకి g వాల్యూ f వాల్యూ వస్తుంది కదా సార్. అది మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ 2 - 3 చేద్దాం. సో ఈక్వేషన్ 2 చూడండి ఒకసారి. ఈక్వేషన్ 2 మనకి ఏమొచ్చింది? 4 + 4g + c. దీన్ని గుర్తుపెట్టుకోండి, 4 + 4g + c ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏముంది? ఈక్వేషన్ నెంబర్ 3. ఈక్వేషన్ నెంబర్ 3 అంటే చూడండి, 1 + 2f + c. 1 + 2f + c. ఇక్కడ నేను ఓన్గా రాయలేదు, ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 3ని తీసుకున్నా కదా. సో ఇప్పుడు ఈ రెండింటిని మైనస్ చేయండి. సో చూడండి అన్న, ఇప్పుడు ఈ రెండింటిని మైనస్ చేయాలి. సో చూడండి, ఇది యాస్ట్ ఈజ్ 4 + 4g + c. ఈ టోటల్ ఈక్వేషన్ని నేను ఈ సైడ్ తీసుకెళ్ళిపోయాను. అప్పుడు ఏమవుతుంది? ప్లస్ వాల్యూస్ మైనస్ అవుతాయి, మైనస్ వాల్యూస్ ప్లస్ అవుతాయి. సో ఈ ప్లస్ ఉన్నాయి కదా, ఇవన్నీ మైనస్ అయిపోతాయి. అప్పుడు ఏమవుతుంది? ఈ టోటల్ ఈక్వేషన్ 0కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో ఇదేమవుతుంది? -1 - 2f - c ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ g వాల్యూస్, తర్వాత f వాల్యూస్, తర్వాత కాన్స్టెంట్ టర్మ్స్ తీసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ 4g - 2f, ఇంకేముంది? +4 - 1 ఏమవుతుంది? +3 ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఏమొచ్చింది? ఈక్వేషన్ నెంబర్ 5 వచ్చింది. అర్థమైంది కదా. సో ఇక్కడతో మనకి ఈక్వేషన్ నెంబర్ 5 వచ్చింది. నెక్స్ట్ మనకి ఏం కావాలి? ఇప్పుడు 4 3ని మైనస్ చేస్తే ఈక్వేషన్ నెంబర్ 6 వస్తుంది. ఇది ఎలాగో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈక్వేషన్ నెంబర్ 4 మనకి ఏమొచ్చింది? 41 + 8g + 10f + c. చూడండి, 41 + 8g + 10f + c. ఓకేనా. నెక్స్ట్ ఇంకేమన్నా? ఈక్వేషన్ నెంబర్ 3 ఆల్రెడీ మనం ఇక్కడ రాసాం చూడండి, 1 + 2f + c. అదే తీసుకున్నాం. ఇదేమవుతుంది? మీకు ఏం చెప్పాను? ఈ టోటల్ ఈక్వేషన్ మనం 0 చేసుకోవాలి. అప్పుడు ఈ యొక్క వాల్యూ మనకి ఇటు వెళ్ళిపోతుంది. అప్పుడు మైనస్ వాల్యూస్ ప్లస్ అవుతాయి, ప్లస్ వాల్యూస్ మైనస్ అవుతాయి కదా. సో ఇప్పుడు ఏమవుతుంది? ఈ టోటల్ వాల్యూ మనకి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది. అప్పుడు మైనస్ వాల్యూస్ ప్లస్ అయిపోతాయి, ప్లస్ వాల్యూస్ మైనస్ అయిపోయాయి. అప్పుడు ఇదేంటి? మొత్తం -1 - 2f - c ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇప్పుడు చూడండి, 8g, నెక్స్ట్ చూడండి 10f - 2f, +10 - 2 +8. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ ఏమవుతుంది? 41 - 1 ఈజ్ 40. ఇక్కడ చూడండి, ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ అయిపోయి. అర్థమైంది కదా. సో మిగిలిన జీ టర్మ్స్, ఎఫ్ టర్మ్, కాన్స్టెంట్ టర్మ్స్ రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఈ టోటల్ ఈక్వేషన్లో నేను 8ని కామన్ తీసుకున్నా. ఓకే, 8 కామన్ తీసుకున్నానికి ఏమొచ్చింది? జీ ఎఫ్ 8 5 40 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటి? జీ + f + c. ఇది మనకి ఏంటి? ఈక్వేషన్ నెంబర్ 6. ఓకే, ఇప్పుడు మనకి ఈక్వేషన్ నెంబర్ 5 వచ్చింది, ఈక్వేషన్ నెంబర్ 6 వచ్చింది. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 5ని 6ని సాల్వ్ చేద్దాం. చూడనా, ఈక్వేషన్ నెంబర్ 5 అండ్ 6. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సెంటర్ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఇదే ప్లేస్లో ఎండ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మనకి ఏమవుతుంది? -2 3 4 and -2. చూసుకోండి, -2 3 4 and -2. అండ్ నెక్స్ట్ 1 ఏమి లేకపోతే 1 అన్న, 1 5 1 1 1 5 1 1. దీనికి మనకి ఏం కావాలి? జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ కావాలి. సో GF1 అని అనుకున్నాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫస్ట్ జీ వాల్యూ అనుకుందాం. జీ 2 5 -10 అండ్ 1 3 -3. ఆల్రెడీ ఫార్ములా మైనస్ ఉండదు, ఈ ఆల్రెడీ మామూలు 10th నేర్చుకున్నాం. ఒకసారి చెక్ చేయండి. ఈజ్ ఈక్వల్ టు f/3 1 3 అండ్ 4 5 20. ఓకే, నెక్స్ట్ 1/4 1 4 అండ్ మైనస్ ఉంది, ఫార్ములాలకు మైనస్ ఉంటుంది. సో మైనస్ ఉంది మైనస్ ప్లస్. సో 1 + 2 2, సారీ 1 × 2 2. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? ఇప్పుడు చూడండి, g/-10 -3 నథింగ్ బట్ -13. నెక్స్ట్ f/-20 + 3 ఈజ్ -17 అండ్ 1/4 + 2 ఈజ్ ఈక్వల్ టు 6. అర్థమైంది కదా. సో ఇక్కడ మనకి ఏమొచ్చాయి? ఎఫ్, జీ అండ్ 1 వచ్చాయి. సో వీటి నుంచి మనం ఏం తీసుకోవాలి? ఎఫ్ వాల్యూ, జీ వాల్యూ తీసుకోవాలి. సో ఎలా వస్తుంది అని అంటే, ఫస్ట్ ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి జీ వాల్యూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఎఫ్ వాల్యూ వస్తుంది. అది ఎలాగో ఒకసారి చూడండి. ఇదిగోండి, జీ వాల్యూ ఎంత మనకి? సారీ, జీ ఎంత మనకి? g/13 ఈజ్ ఈక్వల్ టు 1/60. చెప్పాను కదా ఈ రెండు చేయాలని, ఈ రెండు చేసాం. ఓకే,
చూడండి మనకి ఏమొచ్చింది g/-13 -13 తెలిపితే ఏమవుతుంది -13/6 g వాల్యూ ఎలా వచ్చింది అర్థమైంది కదా. సో అదేవిధంగా ఎఫ్ వాల్యూ మనకి ఎంత వచ్చింది -17/6. సో ఈ విధంగా మనకి జీ వాల్యూ ఎఫ్ వాల్యూ వచ్చాయి కదా. సో ఇప్పటి నుంచి మనం ఏం చేయాలంటే ఈ జిఎఫ్ వాల్యూస్ రెండు వచ్చాయి కదా. సో ఈ రెండు వాల్యూస్ తీసుకొని ఈక్వేషన్ నెంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ నెంబర్ 3 చూడండి అన్న. ఈక్వేషన్ నెంబర్ 3 అంటే 1 + 2f + c. దీన్ని గుర్తుపెట్టుకోండి 1 + 2f + c. చూడండి 1 + 2f + c. సో 1 + 2 ఎఫ్ వాల్యూ మనకి ఎంత వచ్చింది -17/6 + c = 0. అర్థమైంది కదా. సో నెక్స్ట్ 1 2 1s 2 3s మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సో 1 మైనస్ ఎంత అవుతుంది -17/3. అర్థమైంది కదా. చూడండి 2 1s 2 3s ఓకే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సో 1 - 17/3 అర్థమైంది కదా. ప్లస్ c = 0. ఓకే ఇప్పుడు ఏంటో 3తో చేస్తాం ఏంటి 3/3 × 1 3 -17 + c = 0. అర్థమైంది కదా. సో ఓకే నెక్స్ట్ 17 - 3 సారీ -17 + 3 నథింగ్ బట్ -14/3 ప్లస్ c = 0. ఓకే ఇలా వచ్చింది. ఎక్కడి నుంచి మనకి ఏం కావాలి c వాల్యూ కావాలి. సో c కావాలంటే మనం ఏం చేయాలి ఈ -14/3ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. ఓకే అప్పుడు ఏమవుతుంది c = 14/3. మనకి ఏమొచ్చింది c వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఎన్ని వాల్యూస్ కొనుక్కున్నాం f వాల్యూ కొనుక్కున్నాం g వాల్యూ కొనుక్కున్నాం అండ్ c వాల్యూ కొనుక్కున్నాం. ఓకే నెక్స్ట్ ఇప్పుడు f g c 3 వాల్యూస్ కొనుక్కున్నాం కదా. సో ఈ 3 వాల్యూస్ మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అర్థమైంది కదా. అందులో ఈక్వేషన్ 1 మీకు స్టార్టింగ్లో చెప్పాను. ఈక్వేషన్ 1 ఏంటి సర్కిల్ ఈక్వేషన్నే ఈక్వేషన్ 1 కింద తీసుకున్నాం. సర్కిల్ ఈక్వేషన్ ఏంటి x² + y² + 2gx + 2fy + c = 0. ఈ ఈక్వేషన్ వస్తే మరీ చెప్తున్నాను. ఈ ఈక్వేషన్ వస్తే మీకు సర్కిల్ చాప్టర్లో ఏ సమ్ ఇచ్చినా చాలా ఈజీగా సాల్వ్ చేయగలరు. అర్థమైంది కదా. సో చూడండి ఇప్పుడు ఈ 2 3 వాల్యూస్ని మనం సర్కిల్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సర్కిల్ ఈక్వేషన్ చూడండి ఇక్కడ రాశాను x² + y² + 2gx + 2fy + c. ఓకే x² y² 2 g వాల్యూ మనకి ఎంత వచ్చింది చూడండి -13/6 -13/6 ఓకే అండ్ x ప్లస్ 2 ఎఫ్ వాల్యూ మనకి ఎంత వచ్చింది చూడండి -17/3 -17/3 y ప్లస్ c వాల్యూ మనకి ఎంత వచ్చింది చూడండి 14/3. ఓకే అవే రాసాం. ఇక్కడ ఎక్కడ ఓన్ గేమ్ రాయలేదు. సో బయట నుంచి ఫార్ములాస్ ఏవి యూజ్ చేయలేదు. సో ఇక్కడ ఏవైతే జిఎఫ్సి ఉన్నాయో వాటి ప్లేసెస్లో వాటి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసాం. అర్థమైంది కదా. సో ఓకే నెక్స్ట్ ఇప్పుడు చూడండి అన్న 2 1s 2 3s 1s 3s ఓకే 3తో చేయండి 3 × x², 3x² అండ్ 3y². ఇప్పుడు ఏమవుతుంది ప్లస్ అండ్ మైనస్ మైనస్. సో -13x ఇదేముంది ప్లస్ అండ్ మైనస్ మైనస్. సో -17y ప్లస్ 14 = 0. అర్థమైంది కదా. సో ఇప్పుడు ఏంటి మనకి ఏమైంది లాస్ట్లో 0 వచ్చింది. మీకు స్టార్టింగ్లో చెప్పాను కాన్సైక్లిక్ అంటే ఏంటి 4 పాయింట్స్ ఒకే సర్కిల్ మీద ఉన్నాయి అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే నేనేం చెప్పాను 3 పాయింట్స్ తీసుకొని సర్కిల్ ఈక్వేషన్ ఫామ్ చేస్తా. 4th పాయింట్ అక్కడ సర్కిల్లో పెడితే మనకి ఏం చేయాలి సాటిస్ఫై చేయాలి. అంటే 0 = 0 అవ్వాలి. అర్థమైంది కదా. సో మనకి ఫైనల్ ఏమొచ్చింది 0. అంటే ఇక్కడ మనం ఏం చేసాం 4 పాయింట్స్ కూడా మనకి సర్కిల్ మీద ఉన్నాయని చూపించాం. అంటే 0 = 0 అయ్యింది అంటే ఇది సాటిస్ఫై అయింది అని అర్థం. సో మనం ఫైనల్గా ఏం చూపించాలి గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్. అర్థమైంది కదా. సో మనం ఏం చేసాం కాన్సైక్లిక్. ఓకే ఆ పాయింట్ ఏంటి 0, c కదా. సో ఇప్పుడు తీసుకోండి. ఇప్పుడు ఆ 0, cని తీసుకొని చూడండి. ఇప్పుడు ఈ 0, cని మనకి ఏదైతే ముందు ఈక్వేషన్ వచ్చింది కదా 3x² + 3y² -13x -17y + 14 = 0. ఇప్పుడు దీంట్లో మిగిలిన మనకి ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు అక్కడ మనకి c వాల్యూస్ వస్తాయి. అర్థమైంది కదా. సో ఇప్పుడు చూడండి మనకి మిగిలిన పాయింట్ ఏంటి 0, c. ఇక్కడ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి 3x² 3y² -13x -17y + 14. 3x², x అంటే 0, y అంటే c. x² ప్లేస్లో 0, 3 y² ప్లేస్లో c -13x x ప్లేస్లో 0 -17y y ప్లేస్లో 6 + c = 0. అర్థమైంది కదా. సో ఇప్పుడు చూడండి
3 into 0 is nothing but 0. Okay. 3c square. Okay. Minus ఇది కూడా 0. Okay. Minus 17c plus 14 is equal to 0. ఓకే, ఇక్కడ వరకు వచ్చేసింది. నెక్స్ట్ 3c స్క్వేర్. ఇక్కడ 17c ఉంది, దీన్ని నేను -3c -4c అని -14c అని రాసుకున్నా. ఈ రెండు కలిపినా మీకు 17c వస్తుంది. ఓకే ఓకే, ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైంది ఇంతవరకు. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు వాల్యూస్లో 3c నేను కామన్ తీసుకున్నా. 3c కామన్ తీసుకుంటే ఏమైంది? 3c ఇంటూ c, 3c స్క్వేర్ సరిపోయింది కదా. సో 3c ఇంటూ 1 ఈజ్ నథింగ్ బట్ -3c సరిపోయింది కదా. సో ఇక్కడ 3c కామన్ తీసుకుంటే మనకి ఏమొచ్చింది? c - 1 వచ్చింది. అర్థమైంది కదా. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? -14c + 14. సో ఈ రెండింటిలో మనకు కామన్గా ఏం కనిపిస్తుంది? కరెక్ట్గా చూడండి, 14 కనిపిస్తుంది కదా. సో -14 కామన్ తీసుకున్నా. అప్పుడు ఏమైంది? -14 ఇంటూ c, దిస్ ఇస్ -14c అండ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అండ్ 14 ఇంటూ 1 14 సరిపోయింది కదా. ప్లస్ c, సారీ 14. ఇక్కడ మనకి ఏమొచ్చింది? c - 1 c - 1. సో మనకి ఏంటి? c - 1. ఇంకోటి ఏమొచ్చింది? 3c - 14. సో 3c - 14 ఇక్కడ మనకి రెండు వచ్చాయి, ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈ రెండు ఏవైతే మనకు పాయింట్స్ వచ్చాయో ఈ రెండింటి నుంచి మనకి c వాల్యూస్ వస్తాయి. అర్థమైంది కదా. సో ఇప్పుడు చూడండి ఏమొచ్చాయి మనకి? c - 1 ఈజ్ ఈక్వల్ టు 0, 3c - 14 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, 3 - 1 ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఏం కావాలి? c కావాలి. ఇక్కడ ఏముంది? c - 1 ఉంది. c - 1 ఇటు పంపించండి, మనకి c ఒకటే కావాలి, మనకు అవసరం లేదు. సో ఇప్పుడు ఏమవుతుంది? c ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ 3c - 14 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా మనకి c కావాలి, ఇది అవసరం లేదు. సో 3c ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సో 14. ఇప్పుడు ఈ రెండు ఒక దగ్గర ఉన్నాయి, 14 ఒక దగ్గర ఉంది, కానీ మనకి c కావాలి. ఇంకా 3 ఉంది, ఇక్కడ ఎక్స్ట్రా ఇంకోరు ఉన్నారు. సో ఈ 3ని కూడా తీసుకెళ్ళిపోండి. ఇంటూ అవుతుంది, ఇటు వెళ్తే బై అవుతుంది. ఇవన్నీ మనం ఆల్రెడీ 10th క్లాస్లో నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? c ఈజ్ ఈక్వల్ టు 14/3. అర్థమైంది కదా. సో ఇది ఈ సమ్ యొక్క సొల్యూషన్. అర్థమైంది కదా. సో ఈ విధంగా మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇది చాలామంది ఈ సమ్ని అంటే ఎక్కడ మీరు ప్లస్ బదులు మైనస్ చేసినా, మైనస్ బదులు ప్లస్ చేసినా సమ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వచ్చు అని అనుకోకుండా చాలా జాగ్రత్తగా నాకు ఇది వచ్చు అనే కాన్ఫిడెన్స్తో చాలా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. ఏం లేదు అన్న, చూడండి 4 పాయింట్స్ ఉన్నాయి. ఏమన్నాడు? కాన్సైక్లిక్ అన్నాడు. సో కాన్సైక్లిక్ అంటే ఏంటి? 4 పాయింట్స్ సర్కిల్ మీద ఉన్నాయని మనం చూపించాలి. ఫస్ట్ 3 పాయింట్స్ తీసుకుంటావు, 3 పాయింట్స్ సర్కిల్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తావు కదా. 4 ఈక్వేషన్స్ వస్తాయి. 4 ఈక్వేషన్స్ వస్తాయి. 3ని 2ని మైనస్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. మిగతా 2 ఈక్వేషన్ మైనస్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. అప్పుడు ఈక్వేషన్ నెంబర్ 5, ఈక్వేషన్ నెంబర్ 6. ఈ రెండింటి సాల్వ్ చేస్తే మీకు GF వాల్యూస్ వస్తాయి కదా. సో దీని ఈక్వేషన్ 0 అవుతుంది. నెక్స్ట్ ఫైనల్ మనం ఏం చేస్తాం? దీని ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి c వాల్యూస్ వచ్చేస్తాయి. ఇంతే, చాలా ఈజీగా ఉంటుంది. దీనికంటే ఇంకా చాలా సమ్స్ ఉన్నాయి. ఇవి ఈ సమ్ కంటే ఈజీగా ఉంటాయి అవన్నీ కూడా. అర్థం కదా. సో అవన్నీ ఎప్పుడు ఈజీగా ఉంటాయి అంటే ఈ ఒక్క ఫార్ములా మీకు వస్తే సర్కిల్స్ చాప్టర్లో ఏ సమ్ ఇచ్చినా, ఎలాంటి సమ్ ఇచ్చినా చాలా ఈజీగా ఈ ఫార్ములా వస్తే మనం సాల్వ్ చేయొచ్చు. అర్థమైంది కదా. సో ఇది ఈరోజు వీడియో.